ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు కరప మండలం పరిధిలో గల అన్ని ఇరిగేషన్ కాలువల్లోని పూడికతీత పనులు చేయించడం జరుగుతుందని నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పీజే సత్యనారాయణ, ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పరిధిలో గల రైతులకు సాగునీరు అందించేందుకు మండల పరిధిలో గల అన్ని ఇరిగేషన్ కాలువల్లోని గుర్రపుడెక్క, తూటికాడ వంటి చెత్తను తొలగించేందుకు నీటి సంఘం డైరెక్టర్లు, చైర్మన్, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న దాల్వాలో ఎటువంటి నీటి కొరత రాకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు మండలంలోని అన్ని ఇరిగేషన్ కాలువల్లోని పూడికతీత పనులు చేపట్టారు. ఈ పూడికతీత పనులను నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పీజీ సత్యనారాయణ, ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్, ఏఈ భవానీ, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, మురళి, మండల టీడీపీ అధ్యక్షులు దేవి వెంకన్న, నీటి సంఘం అధ్యక్షులతో కలిసి పరిశీలించారు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాల్వా పంట సాగు విజయవంతంగా సక్సెస్ అయిందండి. దానికి ముఖ్య కారకులు శ్రీ పంతం నానాజీ గారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే సొంత నిధులతోటి పంట కాలువలని, డ్రైనేజీలని బాగా బాగు చేయడం జరిగిందండి. అలాగే దాల్వా పంట అయిపోయిన తర్వాత రీసెంట్గా పెద్దారపాడు డ్రైన్ని ఆక్వా రైతుల ద్వారా సమన్వయపరిచి దాన్ని కూడా సక్రంగా బాగు చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు తొలకరి పంటకి మేము కూడా అన్ని పంట కాలువలని ఈ వీడ్ రిమూవల్ ప్రస్తుతానికి జరుగుతుందండి. కొవ్వూరు మెయిన్ డ్రైను, కేఎంజీ కెనాల్లో, అట్టకట్ల, సంపర, కొంగోడు, అరటికట్ల మొత్తం అన్ని వీడుమలు చేయడం జరుగుతుందండి. ఇంకా ఏమైనా ఎక్కడైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి వచ్చినా, రైతుల దృష్టికి వచ్చినా మాకు తెలియజేస్తే అన్నీ సక్రంగా చేసి ఈ పంటలు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వచ్చి దాల్వా పంటకు కూడా ముందుగానే దాన్ని సక్రంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తామని పత్రికా ముఖంగా రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను. సంఘాల ద్వారా అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ ద్వారా చేయించడానికి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కేఎంజే కెనాల్ దీని మీద వీడ్ రిమూవల్ డీసీ గారి పరిధిలోకి వస్తుంది. ఇది కేఎంజే కెనాల్. మనకి కేఎంజే కెనాల్ని 2 స్ట్రెచ్లుగా ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 45.2 దగ్గర మొదలవుతుంది కేఎంజే కెనాల్, 4.4 దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది. ఇది ఈ 2 వర్కులకు గాను మొత్తం 6,15,000 2 పంటలకి చెయ్యాలి. ఇది మొదటి పంటలోని రెండో పంటలో. మొదటి పంటలో భాగంగా ఈ వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఆ టైంకి మళ్ళీ వస్తుంది కాబట్టి రెండో పంట సమయంలో కూడా మళ్ళీ ఆ టైంకి రెండోసారి మళ్ళీ చేయడం జరుగుతుందండి. ఈ వీడ్ రిమూవల్ వర్క్కి సంబంధించి వివరం.